సో లెట్ us స్టార్ట్ విత్ ప్రేయర్. నేను 2-3 పాయింట్స్ చెప్తాను. పాయింట్స్ పైన మనం ఫస్ట్ ప్రేయర్ చేద్దాము. ఎవరైనా ఒకరు ఈ మీటింగ్ అంతా మరి స్మూత్‌గా అయిపోవాలి మన ఈ ట్రైనింగ్ అంతా అని ఒక 4 సెషన్స్ ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ ఉంటుంది. ఇదంతా కూడా దేవుడు మరి ప్రారంభించినటువంటి కార్యక్రమము మరి ముగింపు వరకు కూడా మనకి తోడుగా ఉండి నడిపించాలని ప్రార్థన చేయండి. ఎవరన్నా ఒకరు. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ మహాగండ పరిశుద్ర మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇప్పటి వరకు కాచి కాపాడి సజీవ లెక్కలోంచి క్షేమాన్ని ఇచ్చి ఆయురారోగ్యాలను దయచేసి ఆశను పొడిగించినందు విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం డాడీ. మీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు మీ డాడీ. మీ కృప చొప్పున మమ్మల్ని నడిపిస్తున్నారు. అందుని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యలే డాడీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా జయప్రదంగా మహింకరంగా మీరు జరిగించారు. ఈ దినాన్ని కూడా మీరు డాడీ మీ చేతులకి సమర్పిస్తున్నాను. మీరు డాడీ మీ ఆధీనంలోకి తీసుకోండి. వస్తున్న ప్రతి డాడీ స్పీకర్ ని కూడా మీ ఆధీనంలోకి తీసుకొని వారు మాతో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో డాడీ మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీరు మాకు తినిపించండి. మమ్మల్ని గైడ్ చేయండి, నడిపించండి. ఇంకా రానైన బిడ్డల త్వర పెట్టుకుని తీసుకురండి, సహాయం చేసి పెట్టమని డాడీ. ఈ కుడి అంతటిని మీరే మీ చేతులకి సమర్పిస్తూ డాడీ ఈ క్లాస్ అంతటిని డాడీ మీరే అధ్యక్షతగా ఉన్న నడిపించి జ్ఞానం అనుగ్రహించి సహాయం చేసి పెట్టండి. నా జడనేస్నంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్ హారిక. ఇంకొకరు ఎవరన్నా మరి ఈ నెలంతా మనం ఎన్నో విషయాలు మన దేశంలో మరి గమనిస్తా ఉన్నాము. కానీ మనకి అవకాశం లేకుండే ముందు మనము రాగానే మనము స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం కాబట్టి సో ఆ ప్లేన్ క్రాష్ విషయం కానీ ఇజ్రాయెల్ విషయం కానీ ఇంకా వేరే మరి ఇబ్బందులు ఎవరైతే క్రైస్తవులు మన నేషన్లో ఎదుర్కొంటున్నారో వారందరి నిమిత్తము ఒక ప్రార్థన ఎవరన్నా చేయాలి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. నేను చేస్తాను సిస్టర్. చెప్పండి, చేయండి. స్తోత్రం 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 స్తుతులు 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 స్తోత్రాలు ప్రభా. సర్వోన్నతర మహోన్నతర మహాగణుడ శరశక్తుడ రాజులకు రాజు ప్రభులకు ప్రభు దయామయడ కరుణామయడ అత్యున్నత సింహాసనమందు ఆసనుడైన తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నువ్వు మహాగణుడు తండ్రి నాయన, మహిమా స్వరూపివి, ప్రేమ స్వరూపివి, కృపాస్వరూపి, సత్యస్వరూపి, ఆత్మస్వరూపి నీకు స్తోత్రాలు స్తుతులు ప్రభా. మరి నా తండ్రి సాయంకాల సమయంలో ప్రభా మరొక ఐఎల్ఐ కాన్ఫరెన్స్ లో ప్రభా మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న విధానానికి మీకు స్తోత్రాలు స్తుతులు తెలియజేసుకుంటా ఉన్నాం ప్రభా. మరి నాయన దాన్ని నడిపిస్తున్నటువంటి మరి ప్రియా సిస్టర్ గారిని, పైల సీత సిస్టర్ గారిని నా ప్రభా, ఎంతమంది అయితే మరి నా ప్రభా ఇందులో మరి పార్టిసిపెంట్స్ ఉంటున్నారు అందరినీ మరొకసారి పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు ప్రభా. ప్రాముఖ్యంగా మరి గడిచినటువంటి కొన్ని మాసాలుగా కొన్ని దినాలుగా మరి నా ప్రభా మా యొక్క దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను మీ పాద సన్నిధిలో మీ హస్తానికి మీ చిత్తానికి అప్పగిస్తూ ఉన్నాం. సహాయం చేతండి. నీకు స్తోత్రాలు స్తుతులు ప్రభా. అయా మరి నా తండ్రి మరి నిజంగా అహ్మదాబాద్ నా ప్రభా ఆ యొక్క తండ్రి నాయన నా ప్రభా మరి నాయన ఫ్లైట్ నా తండ్రి నా ప్రభా ఆ యొక్క విషయంలో కూడా మీరు నాయన నా ప్రభా అయ్యా నాయన నా తండ్రి ఒక్క వ్యక్తి మాత్రమే నా తండ్రి మరి నా ప్రభా జీవించడం అంటే మరి నా ప్రభా అది మరి నిజంగా ఆ వ్యక్తి పట్ల మీకు గొప్ప ప్రణాళిక ఉందని నమ్ముతూ ఉన్నాం నాయన. నీకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా మరి జరుగుతున్న యుద్ధాలు నా ప్రభా, యుద్ధ వాతావరణాలు నా ప్రభా, అనేక మరి నా తండ్రి యుద్ధాలు జరుగుతూ ఉండగా ప్రత్యేకంగా మరి నాయన ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో కూడా నాయన నా ప్రభా
మీ యొక్క సహాయాన్ని మీ బిడ్డలకు మీరు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మరి రాజ్యం మీదకి రాజ్యం వచ్చును అని మరి నా ప్రభా అయా మరి యుద్ధ సమాచారాలు వింటారు అని మరి నాయన కరువులు ఆటంకాలు నా ప్రభా ఇవన్నీ కూడా మరి నీ రాకడకు సూచనలు అని మీరు మాకు తెలియచేశారు. మరి ఇక చివరి దినాల్లో అంత్య దినాల్లో అపాయకరమైన దినాల్లో మేము ఉంటూ ఉండగా నా ప్రభా అయా ప్రతి ఒక్కరం కూడా మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ అనేక మందిని సిద్ధపరిచే వారంగా రాకడకు నా తండ్రి ఆయత్తపడే వారంగా మేము ఉండడానికి సహాయం ఇచ్చేనానా. నీకు స్తోత్రాలు స్తుతులు తెలియచేసుకుంటా ఉన్నాం ప్రభా. మరి నా తండ్రి నా ప్రభా ప్రతి ఒక్కరం కూడా నా ప్రభా మీరు మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నాయన నడుచుకునే కృపను మీరు మాకు దయచేయమని అయ్యా నా తండ్రి మీరు మాకు అప్పగించిన ప్రతి పరిచర్యను ప్రతి బాధ్యతను నమ్మకంగా కొనసాగిస్తూ నమ్మకమైన సృష్టికర్తకు నమ్మకమైన ఆత్మలను అప్పగించడానికి సహాయం దయచేయమని సమస్తాన్ని నీ పాసందిలో పెడుతూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమలాడి అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఇంకొకరు చివరిగా అందరూ మనమందరము మంచి నాయకులుగా తీర్చబడాలనేసి ఆ అంశం కొరకు ఒకరు షార్ట్‌గా ఇంకా ప్రేయర్ చేయండి. మనమందరము పొందుకుంటున్న ట్రైనింగ్ వల్ల మనము దేవుని చేతిలో ఉన్నటువంటి సాధనంగా ఉండాలని, మంచి నాయకులుగా తీర్చబడాలనేసి ఎవరన్నా ప్రేరేపింపబడిన వారు దయచేసి ప్రార్థన చేయండి. త్వరగా ఇంకా మనం టాపిక్‌లోకి వెళ్ళే ముందు నేను ఈరోజు ఈ 3 అంశాల కోసం ప్రేయర్ చేయించాలి అనుకున్నాను. బ్రదర్స్ కూడా జాయిన్ అవ్వడానికి కొంచెం టైం ఉంది కాబట్టి మనం ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాము. ఎవరన్నా ప్రేరేపింపబడట్లేదా ప్రార్థన చేయడానికి? నేను చేస్తానమ్మా. ప్రైజ్ లార్డ్. చేయమంటారమ్మా? చేయండి సిస్టర్. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి దయగల యేసయ్య నీ ఘనమైన నామానికి వేలాది వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. ఈ సాయంకాలం వేళ ప్రభ మరి ఒక్కసారి ప్రభ ఐఎల్ఐ క్లాస్ ప్రభ మమ్మల్ని అందరినీ సిద్ధపరిచిన విధానం బట్టి మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. బిడ్డలు ఎంతగానో ప్రయాసపడి ప్రభానైనా ఈ యొక్క లీడర్షిప్ లో ప్రభానైనా ప్రతి ఒక్కరూ పాల్గొవాలని నీ సేవను విస్తృతంగా చేయాలని ప్రభా అనేక చోట్లకు వెళ్లి ప్రభా నీ సువార్తను ప్రకటించే బిడ్డలుగా తండ్రి. మరి ప్రభానైనా ఇంకా ఎంతో మంది వినని వాక్యం వినబడని చోట్ల ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో మందికి ఈ వాక్యం వినబడట్లేదు కాబట్టి ప్రభానైనా ప్రతి ఒక్కరిని ఉత్తేజపరచాలి ప్రభా. ప్రతి ఒక్కరిని రాజ్యానికి సిద్ధపరచాలి కాబట్టి ప్రభా మీరిచ్చిన పిలుపు మేరకు ప్రభా మరి లోకములకు వెళ్ళి సువార్తను ప్రకటించమని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్న విధానంగా ప్రభానైనా బిడ్డల ప్రభానైనా ఆ విధముగా సిద్ధపడుచుండగా నాయన నేర్పించడానికి ప్రభానైనా ఎట్లాంటి అంశములు కలిగి ఉండాలి, ఎలాంటి భావాలు కలిగి ఉండాలి, సువార్తకు వెళ్లే విధానం ఏమిటి, ఎలా చెప్తే మీరు లీడర్లుగా మరి నిలబడగలరు అనే అంశాలను ప్రభా దైవ సేవకులుగా తండ్రి నాయన అనేక మంది ప్రభా వస్తూ తండ్రి మాకు తెలియజేస్తున్నారు విధానం బట్టి వేలాది వందనములు. దీని అంతటికీ నడిపిస్తున్న ప్రియదర్శిని మేడం గారిని బట్టి వందనాలు ప్రభా. నాయన ఫారినర్స్ ప్రభా నాయన అనేక అంశాలు తెలియజేస్తున్నారు. వీరందరూ ప్రభా దేవుని యొక్క సేవలో ఉంటున్నారు. అనేక మంది శిష్యులుగా తయారు చేస్తున్నారు, లీడర్స్ గా తయారు చేస్తున్నారు. కాబట్టి ప్రభా మాకు కూడా ఈ సదవకాశాన్ని మీరు కలుగచేశారు నాయన. మాకు హెచ్ఎస్ యూనివర్సిటీ నుంచి ప్రభా నాయన మరి తర్బీదు పొందుకుంటున్నటువంటి బిడ్డలు ప్రభానైనా నాయన అందరి బట్టి వందనాలు ప్రభానైనా. ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినటువంటి తండ్రి అయ్యల మేడం గారిని బట్టి వందనాలు. అదే రీతిగా ప్రభానైనా మరి బిషప్ గారిని బట్టి వందనాలు ప్రభా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నాయన జూలై 5 వరకు జరుగుతున్నటువంటి ఈ యొక్క నాయన మరి 3 రోజుల వారానికి తండ్రి కార్యక్రమం అంతా దీవించండి. అనేక మందిని ఆశీర్వదించండి. పురిగొల్పండి ప్రభానైనా. వీరు వినిన వాక్యాలు ప్రభు ఇతరులకు చెప్పి ఇలాంటి ప్రోగ్రామ్స్ మాకు నేర్పిస్తున్నారు దైవ సేవకులు అని చెప్పి ప్రభా ఇంకొకరిని మరి ప్రోత్సహిస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్స్ లో నడిపిస్తూ ప్రభానైనా ఆయన అనేక చోట్లకి వెళ్ళి నాయన నశించిపోతున్నారు ప్రభా. ఎంతో మంది వాక్యం తెలియక ఎంతో మంది ప్రభానైనా కష్టాలలో బాధలలో ప్రభా తెలియక దేవుడు ఎవరో తెలియక కొంతమంది కొట్టుమిట్టాడుతున్నారయ్యా. వారందరికీ ప్రభా నీ సువార్త ప్రపంచ దేశాలన్నింటిలో ప్రభా నీ సువార్త వెదజల్లబడాలి ప్రభా. నీ రాకడ ఆలస్యముగా లేదు ప్రభానైనా. అనేక సూచనలు చూస్తున్నాం కాబట్టి ప్రభానైనా ఆయన మేము సిద్ధపడుతూ ఇతరులను సిద్ధపరచాలంటే ఈ లీడర్షిప్ గుణాలు కలిగి ఉండాలి కాబట్టి మాలో తండ్రి ఈ యొక్క భావాలను మాకు అందరికి తెలియచేసి ఇక్కడికి వస్తున్న ఈ బిడ్డలకి ఎంతమంది అయితే స్టూడెంట్స్ గా ఉండి నేర్చుకుంటున్నారో ప్రభా వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నీ జ్ఞానంతో నింపండి ప్రభా, నీ అభిషేకంతో నింపండి ప్రభా. వారిలో మంచి ఆశలు ప్రభా కలిగి ఉండడానికి కృప చూపండి. నీ పట్ల ఏసయ్య
ఏసయ్య అనేక మందిని రక్షించే వారిగా కొందరినైనా అగ్నిలోంచి లాగినట్లుగా ప్రభా నాయన బిడ్డలకి అలాంటి ప్రేరేపణ దయచేసి ఎవరు వెళ్తారో సువార్తకు అన్నప్పుడు తండ్రి నేను వెళ్తాను నన్ను పంపించమన్నప్పుడు ప్రభా ఆ రీతిగా తండ్రి నీ బిడ్డలుగా అందరినీ ఇక్కడ ఉన్న వారిని సిద్ధపరచండి ప్రభా మంచి బిడ్డలుగా తండ్రి నీకు పేరు తెచ్చే బిడ్డలుగా నీ రాజ్య సువార్తలో పాలు పొందే బిడ్డలుగా వీరందరినీ ఆశీర్వదించి నాయన ఇప్పుడు దైవ సేవకులుగా వచ్చి మాకు వర్తమానం అందిస్తున్నటువంటి ప్రభా నాయన ఒక లీడర్షిప్ గుణాలు ఏ రకంగా ఉండాలో నేర్పిస్తున్నటువంటి నాయన వారందరినీ ప్రత్యేకంగా దీవించి నీ కొలతైన అభిషేకంతో నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నడిపించి వింటున్న మాకు నాయన గైకొనే హృదయాన్ని మాకు దయచేయమని విలుబుద్ధి మాకు పుట్టించమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని రావాల్సిన బిడ్డలందరూ సకాలం రావడం కృప చూపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. Praise the Lord. Thank you, sisters, everybody. All those who prayed, I thank you. May God bless you abundantly, richly with more wisdom and power, ability to intercede and pray. So, ఈ రోజు మనం స్టార్ట్ చేసుకోబోతున్నటువంటి ఫస్ట్ టాపిక్ ఓవర్కమింగ్ ఆబ్స్టికల్స్. And brothers will also join us very shortly. But this is the first topic which we are going to do. ఇన్ని రోజులు మీరు ఏవైతే నేర్చుకున్నారో ఆ టాపిక్స్ అన్ని అంశాలన్నీ ఇప్పటి వరకు మీకు ఉపయోగకరంగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. Was that useful or not? All the topics that you have learned till now? Yes, ma'am, it is useful. Yes, ma'am. Very good. So blessed, and Yes. we have learned many things. Yeah, thank you so much. మరి అందరూ మీరు కెమెరా ఆన్ చేసుకుంటే మనకి ఇంకా ఇన్స్పిరేషన్ బాగుంటుంది, మోటివేషన్ ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు జెరీ బ్రదర్ ఇంకా డేవిడ్ బ్రదర్ నిన్న జాయిన్ అయ్యారు, ఎన్నో విషయాలు మనతో వారు కూడా చెప్పి ఉన్నారు. ఆ టైంలో మీరు కొంచెం వారికి ఎంకరేజింగ్ గా మీ రెస్పాన్స్ కూడా మరి ఎమోజీస్ మీరు కూడా యూస్ చేసి అలా వాడితే బాగుంటుందని నా అభిప్రాయం. 8 కోర్ వాల్యూస్ లో ఇప్పటి వరకు మీరు ఎన్ని వాల్యూస్ నేర్చుకున్నారు, అసలు 8 కోర్ వాల్యూస్ ఏంటో ఒకసారి రీక్యాప్ చేసుకుందాము. చెప్పండి 8 కోర్ వాల్యూస్. Ma'am, first one is intimacy with God, ma'am. Intimacy is one core value. Yes. And passion for the harvest, ma'am. Passion for the harvest. ఈ రెండు టాపిక్స్ నేర్చుకున్నాము. And visionary Passion for leadership. the Visionary leadership, correct. త్వరగా చెప్పాలి అందరూ, మీకు అందరికీ ఉన్నాయి, నోట్స్ ఉన్నాయి. Yes, ma'am. The power of the vision and all that we have learned. Yeah, that is all under visionary leadership only. Visionary So what is the leadership. fourth core Passion. value? What is the fourth core value? Evangelism. Evangelism, culturally relevant evangelism. Cultural relevant. Okay, fifth value? Today we are learning multiplication of leaders. Absolutely, multiplication of leaders we are going to learn today. That's the fifth Yes. core value. తర్వాత Yeah. ఇంకా ఫ్యామిలీ ప్రయారిటీ, ఫెయిత్ఫుల్ స్టూవర్డ్షిప్, ఇంటిగ్రిటీ, Integrity. ఇవన్నీ కూడా Integrity. ఉన్నాయి. అయితే Yes, వాట్ ఐ వుడ్ లైక్ టు జస్ట్ ఎంఫసైజ్ హియర్ ఇస్ విషనరీ లీడర్షిప్ కిందనే మీరు ఎన్నో పాయింట్స్ నేర్చుకున్నారు. స్పిరిచువల్ లీడర్షిప్ ఏంటి, ద పవర్ ఆఫ్ విజన్ అండ్ మిషన్ వర్క్ షాప్, గోల్ సెట్టింగ్, అండ్ టుడే దిస్ ఇస్ ద లాస్ట్ టాపిక్ అండర్ ద విషనరీ లీడర్షిప్ విచ్ ఇస్ ఓవర్కమింగ్ ఆబ్స్టికల్స్. So what you can notice is under each core value you have multiple subtopics. So in this first module, module 1, we are going to cover few of the subtopics from each of the core value. And then those who would like to continue and upgrade more skills and more knowledge, in the second module, you will be covering the remaining subtopics. So what you can notice here is the core value is always the same. You must have noticed that the core Same. value for all the topics under visionary leadership are common. And today we are going to see overcoming obstacles, becoming more than conquerors. తెలుగులో అడ్డంకులను అధిగమించడము, తర్వాత అత్యధికమైనటువంటి విజయాన్ని పొందుకునే వారిగా మనము కావాలి అనే అంశము మనం ఈరోజు చూడబోతున్నాము. సో దీని కోర్ వాల్యూ ఏంటి? అన్ని విషనరీ లీడర్షిప్ టాపిక్స్ లో మనం చూసిన కామన్ కోర్ వాల్యూ. విషనరీ లీడర్ అంటే ఎవరు, అండ్ వాట్ ఈస్ ద కోర్ వాల్యూ? What are the things? God is looking for men and women who are biblically committed. Biblically committed is the one who are able to cast the vision, set goals, mobilize the body of Christ, and overcome
obstacles. So we have seen how you can cast the vision. You have seen, we have learned how to set goals. We have seen how to mobilize the body of Christ, and also we are going to learn how to overcome obstacles. అడ్డంకులను ఎలా అధిగమించాలి, జయించాలి, ఆ విషయం మనము ఈ రోజు నేర్చుకోబోతున్నాం. సో మన కోర్ వాల్యూ లేదా ప్రాముఖ్యమైనటువంటి విలువ ఏంటంటే ప్రభువు ఎటువంటి వారిని చూస్తున్నారు? బైబిల్ దర్శనం కలిగినటువంటి వారు లక్ష్యాలను నిర్దేశించడానికి, మరి క్రీస్తు శరీరాన్ని సమకూర్చడానికి అడ్డంకులను అధిగమించేటటువంటి స్త్రీ పురుషుల కొరకు ప్రభువు చూస్తున్నారు. Somebody read John 16:33 in Telugu. ప్రకాష్ బాబు చదవండి. తెలుగులో who has Telugu? One second. One second. Is anybody else ready? Because Prakash garu and I'm reading, ma'am. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. Thank you, brother. Praise the Lord. So, ఇది మనకి ఈ విషయంలో ఇక్కడ John 16:33, I have told you these things so that you may have peace, that in me you may have peace. In this world you will have trouble, but take heart, I have overcome the world. So what the word of God is saying, that we will have challenges, we will have to encounter various challenges, and various obstacles also, but we need to embrace a God-given vision and work towards its fulfillment. Yeah. Obstacle. So what does an obstacle mean? Anything that stands in the way. మనకి అడ్డుగునేది ఏదైనా, మన మార్గంలో ఏదైనా మనకి నిలిచుండేదాన్నే మనము obstacle అని అంటాము. What is the biblical foundation? Whenever we are teaching you a core value, you must have noticed that every time we are correlating it with a biblical foundation. Biblical Bible based ka kakunda, nothing we are teaching out of our own knowledge. Yeah. Right? Yes. So everything is based on Bible. So somebody read Romans chapter 8 verse 35 to 37. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఇందు గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఆమేన్. Amen. Praise the Lord. Thank you for reading Praise it, brother. So, ఈ బిబ్లికల్ ఫౌండేషన్ ఏంటి? మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆపదలు, అడ్డులు, అడ్డంకాలు, దుష్టుడు, అపవాది వల్ల, మనుషుల వల్ల, మన వ్యక్తిగతంగా మనం కూడా కొన్ని అడ్డంకులు కలిగ చేసుకుంటాము. అభిప్రాయాల వల్ల, స్ట్రాంగ్ హోల్డ్స్ వల్ల, ఇన్ని రకాలుగా మనకు వచ్చినా కూడా మనము క్రీస్తు ప్రేమను బట్టి మనము ప్రతిదీ కూడా అధిగమించవచ్చు. The way to overcome is by looking at it through God's eyes. We need to have the vision. We need to see it through the perspective of God. We need to have God's perspective in everything, regarding everything. దేవుడి ఆలోచన పూర్వకంగా మనం కూడా దాన్ని అర్థం చేసుకోవాలి ఏది వచ్చినా కూడా. So is this the same? For I am convinced that neither death nor life, neither angels nor demons, neither the present nor the future, nor any powers, neither height nor depth, nor anything else in all creation will be able to separate us from the love of God that is in Christ Jesus our Lord. So this is a continuation of that. And so మనకి అపవాది ఏం చేస్తుంటాడంటే ఎప్పుడు కూడా వాడి పని వచ్చి అబద్ధము, మోసం చెప్పడమే కదా. So what is he always trying to feed our minds with? He's always trying to feed our minds saying that God does not care, God does not bother, he is not in favor of you. ఇలాంటి విషయాలే మనకి ఎక్కువగా వాడు ఫీడ్ చేస్తూ ఉంటాడు.
కానీ మనం దేవుని వాక్యాన్ని ఆధారపరుచుకొని there is nothing that can come in between me and my God and my God is for me, then who can come against me Hello, అనే Susan. ధైర్యము విశ్వాసముతో Actually, so మనం real money can start join Panma. Sister Regina, can you please, sister, ensure that you are in mute always? Start. Yeah, actually. Okay. Yes. So let's look at the biblical foundation. ఇక్కడ ఏముంది? Will not separate us from the love, and we have the love of God and we can become more than conquerors. What is more than conquerors? We are ప్రతి అడ్డంకులని అడ్డగించవచ్చు. Even before I share this personal obstacle, I want to go back. So here, when you look at your workbook, you can see obstacles are an unavoidable reality. Obstacles are unavoidable reality. అంటే అవి unavoidable reality అంటే ఏంటి దాని అర్థము? That they are సంథింగ్ విచ్ ఆర్ ట్రూ. అది ఎప్పుడు కూడా వస్తూ ఉంటాయి. అవి నిజమైనవి. దట్ ఈస్ ద రియాలిటీ. Then no obstacle will ever separate us from the love of God. There is no obstacle that can separate us from the love of God. అడ్డంకులు లేము అనేది అదొక వాస్తవము. తర్వాత మిడ్ ఆఫ్ ది ఆబ్స్టికల్, it is in the midst of the obstacle, not in spite of them, that we are more than conquerors. సో మనము ఆబ్స్టికల్స్ మధ్యలో ఉన్నప్పుడే దాన్ని ఎలా జయించాలి అనేది మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ కమ్స్ ద పర్సనల్ ఆబ్స్టికల్. సో 3 రకాల ఆబ్స్టికల్స్ ఉంటాయి. మనం ఈ రోజు చూడబోతున్నాము ఎన్ని రకాల ఆబ్స్టికల్స్ ఉన్నాయి, ఆ ఆబ్స్టికల్స్ ఏంటి, ఎందువల్ల అసలు ఆబ్స్టికల్స్ అనేది వస్తాయి. సో ఫస్ట్ వన్ ఇస్ పర్సనల్ ఆబ్స్టికల్. పర్సనల్ ఆబ్స్టికల్ అంటే వ్యక్తిగత అడ్డంకులు. వ్యక్తిగత అడ్డంకులు కూడా ఉంటాయా? మనకి మనం ఏదన్నా అడ్డు వేసుకొని ఆగిపోతామా? అది సాధ్యమేనా? ఎస్ మ్యామ్, సమ్ టైమ్స్ దేవుని చిత్తం లేకుండా పనులు చేసినప్పుడు అవుతాయి మ్యామ్. Emotional. రైట్. సో మన ఇమోషనల్ కోషెంట్ సరిగ్గా లేకపోతే, మన డాక్ట్రిన్ అనేది సరిగ్గా లేకపోతే, మన ఐడియాలజీస్ అనేవి సరిగ్గా లేకపోతే ఎన్నో అడ్డంకులు మనకి అలా మనమే కూడా వేసుకుంటూ ఉంటాము. సో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ అండర్ పర్సనల్ ఆబ్స్టికల్? ఇట్ ఈస్ అవర్ సెల్ఫ్ ఇమేజ్. ఫర్ యాజ్ హీ థింక్స్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్, సో ఈస్ హీ. సో పర్సనల్ ఆబ్స్టికల్స్ లో సెల్ఫ్ ఇమేజ్ అంటే ఏంటి? మన స్వయ చిత్రం, మన సెల్ఫ్ ఇమేజ్, మన దృష్టిలో మనం ఏ రీతిగా మన గురించి అనుకుంటుంటామో దాన్ని సెల్ఫ్ ఇమేజ్ అంటాము. సో అది సరిగ్గా లేకపోతే మనం ఏదైతే వాక్యం ఏం చెప్తుంది, మనం ఏ రీతిగా మనం ఊహించుకుంటామో మనం అదే అయి ఉంటామంట. సో మన సెల్ఫ్ ఇమేజ్ అనేది కరెక్ట్ గా ఉండాలి. లుకింగ్ అట్ అవర్ సెల్ఫ్. Somebody read Psalm 139, 13 to 14. Is anybody reading Psalm 139, 13 and 14 verses? నా అంతరింద్రియములను నీవే కలుగు చేస్తివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో మనం ఇక్కడ ఏం చూస్తున్నాము? God creates a person as valuable. So God
considers us as valuable, విలువైనటువంటి వ్యక్తిగా ప్రతి ఒక్కరిని ఒక యూనిక్ క్వాలిటీతో ప్రభువు మనల్ని సృష్టించారు కదా. సో we need to see ourselves through the eyes of God. When we start looking at ourselves like how our parents define us or how we look at understand about ourselves, then that will become an obstacle in our life. Praise the Lord. Brother David has joined us. Thank you, Priya. I'm sorry I had so many obstacles, I couldn't just join on time. Yes, we understand. We are also talking about this topic. Let me not break your flow. Please just continue on that topic. My internet is not steady. Just continue on that. Sure, brother, sure. Thank you. Thank you. Let's next is another personal obstacle, how to overcome the personal obstacle. Under that, we are seeing intimacy with God and self-worth. What is self-worth? Self-worth is అంటే మనము విలువ గలవారమని అనుకోవడం మ్యామ్. మనకి విలువ యాక్చువల్లీ we always look for people, somebody else to value us and then determine our value కదా. అయితే మనము అలా వెయిట్ చేస్తూ ఉంటే మన సెల్ఫ్ వర్త్ అనేది మనకే అర్థం కాదు. ఎన్నోసార్లు మన సెల్ఫ్ వర్త్ అనేది మనకు అర్థం కానందుకు, మన విలువ ఏంటో మనకే తెలియనందుకు వ్యర్థమైనటువంటి విషయాలలో కానీ మనకన్నా ఆ స్టాండర్డ్ కన్నా మనము తక్కువ అయినటువంటి విషయాలలో మనము ఎక్కువగా మరి పడిపోవడం కానీ, అటువంటి స్నేహాలే కానీ, అటువంటి లెవెల్‌లో ఉండడం కంటిన్యూ చేస్తూ ఉంటాము. సో we should have an intimacy with God. The intimacy with God will give us or help us to understand our self-worth. ఇక్కడ మరి క్విక్‌గా ఒక వర్క్‌షాప్ ఉంది ఇందులో. సో that we are going to see what is this workshop. Okay, I want one person, not the one who are speaking again and again. I want somebody who's not speaking at all. Please unmute. మీరు ఈ గ్రూప్ లో ఎవరినన్నా ఒకరిని వారి పేరు ఇక్కడ పెట్టి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రియా, బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్, డూ నాట్ బీ అఫ్రేడ్. ఇది నాకు నేను చెప్పుకోవడం కాకుండా బ్రదర్ జెరీ, బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్, డూ నాట్ బీ అఫ్రేడ్. అలా ఒక్కరు ఎవరి పేరన్నా పెట్టి మీరు చెప్పాలని యాక్టివిటీ చేయాలని కోరుకుంటున్నాను. ఎవరు చేస్తున్నారు? రేజ్ యువర్ హ్యాండ్. Raise your hand. Let me see who is going to do it. No hands coming up. Prakash brother. Okay, Prakash brother, మీరు ఎవరి కోసం చెప్తారు ఇది? రెజినా సిస్టర్ గురించి చెప్తాను మ్యామ్. ఓకే, వెరీ గుడ్, చెప్పండి. Regina, be strong and courageous. Do not be afraid. The Lord your God goes with you. He will not leave you or forsake you. ఇంకా 2 లైన్స్ కూడా చెప్పాలి. చెప్పాలి. ఓకే మ్యామ్. సేమ్. ఓకే. Regina, God has created your innermost being. He knit you together in your mother's womb. You are fearfully and wonderfully made. Regina, God has loved you with an everlasting love. He has drawn you with unfailing kindness. Amen. Thank you, brother. So sister, how are you feeling after mother has said this? How is you feel? I feel that God is speaking right now through this word, through the brother. Praise the Lord. So ఇలా మనము ఒకరినొకరు మోటివేట్ చేసుకున్నా మనకెంతో ధైర్యము కదా. తర్వాత మనం కూడా మన పేరు పెట్టుకొని మనం ఎవరు మనల్ని ఎంకరేజ్ చేయకపోయినా మనల్ని మనం ఎంకరేజ్ చేసుకున్నా కానీ మనకెంతో గుండె ధైర్యం అనేది వస్తుంది, రైట్? నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఆబ్స్టికల్స్ బాహ్య అడ్డంకులు ఏంటో చూద్దాం. ఆబ్స్టికల్స్ విదిన్ ది టీమ్. ఓకే, మీరందరూ ఒక టీమ్ లో ఉన్నారు కదా. సో యూ మస్ట్ హ్యావ్ ఫేస్డ్ దీస్ కైండ్ ఆఫ్ ఆబ్స్టికల్స్, రైట్? సో టీమ్ లో ఎటువంటి ఆబ్స్టికల్స్ వస్తాయి? ఇక్కడైతే కొన్ని రాశారు. ఇవి కాకుండా మీరు ఇంకేమైనా చెప్తారా? టీమ్ లో వాట్ ఆర్ ద ఆబ్స్టికల్స్ దట్ నార్మలీ ఇన్ అ టీమ్ పీపుల్ ఫేస్? Pride, ma'am. Right, very good. Right. Very good. Ego. Jealousy also.
Yes, jealousy. Then pride and okay, false brothers, difficult Christians and sincere opposition కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. Obstacles struggles. within the team. జట్టులో అడ్డంకులు అంటే ఫాల్స్ బ్రదర్స్, తప్పుడు సహోదరులు ఉంటారా? Somebody read 2 Corinthians 11 and 26. 11th అనేక chapter verse పర్యాయములు 26. అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైనను ఆపదలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలోను, పట్నంలో ఆపదలలోను, అరణ్యంలో ఆపదలోను, సముద్రంలో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని. ఆమేన్. ఇది ఎవరు రాస్తారు? ఎవరంటున్నారు కపట సహోదరుల వల్ల ఆపదల్లో ఉన్నాను అని? అపోస్తలుడైన పౌలు. Apostle Yes. Paul. Apostle Paul said that because of false brothers, he was in trouble, right? So we can see when there are false brothers or false brotherhood in the community, in the team, then that can devastate our organization. The second is మన నాయకత్వంలో కష్టతరమైనటువంటి క్రైస్తవులు, like difficult Christians who are not sincere, then it becomes very difficult, right? Then it's very difficult to handle such people. Sincere opposition and criticism from other Christians, ఇతర క్రైస్తవులు నుండి మరి నిష్కపటమైనటువంటి వ్యతిరేకత మరియు విమర్శలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కూడా మనము ఎన్నో సందర్భాల్లో ప్రతిరోజు కూడా మనము చూస్తూ ఉంటాము. సో హౌ డు వి హ్యాండిల్ కాన్ఫ్లిక్ట్స్? హ్యాండ్లింగ్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఏంటి? సంఘర్షణను ఏ రీతిగా సరిచుట్టచ్చు? హ్యాండ్లింగ్ కాన్ఫ్లిక్ట్ becomes unavoidable in team solution. So there are 3 cases in which you can handle conflicts. So what do you see here? Win or lose. So Yeah. there are 3 possible solutions for any conflict. Whenever you are in a conflict, you can see there are 3 results. Either you will win or you will lose, or both of you will lose, or both of you can win. Is that possible? Am I talking sense? Does that make any sense? Okay, ఒకరు ఓడిపోవడము ఒకరు గెలవడము నార్మల్ కదా, బట్ దెన్ ఇద్దరు ఓడిపోయే పరిస్థితులు వస్తాయా? ఇద్దరు గెలిచే పరిస్థితులు కూడా ఉంటాయా? తెలుసా మీకు? Yes, ma'am. When we work together, we can win together, ma'am. రైట్, వెన్ వి వర్క్ టుగెదర్, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఉన్నప్పుడు వీ కెన్ విన్ టుగెదర్. ఇంకా okay, let's see. Understand the nature of conflict, appreciate differences in opinion. సంఘర్షణ ఒక స్వభావాన్ని మనము అర్థం చేసుకోవాలి. అసలు కాన్ఫ్లిక్ట్ ఎందుకు వచ్చింది, తర్వాత దాని అభిప్రాయ బోధనాలను కూడా మనము దాన్ని కూడా గ్రహించాలి. Then we have to pray for wisdom to discern the real issue. సో whenever there is a conflict, అప్పుడు మనం ఏం చేయాలి? మనము జ్ఞానాన్ని అడగాలి దేవుణ్ణి. ఎందుకు వచ్చింది ఈ సమస్య, అసలు ఏంటి దీని పరిష్కారం ఏంటి, దాని రియల్ ఇష్యూ ఏంటి, అండ్ వాట్ ఆర్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్, వై పీపుల్ ఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్, ఇవన్నిటినీ కూడా మనము గమనించాలి, గ్రహించాలి. తర్వాత ప్రేయింగ్ టుగెదర్. Sometimes you can sit together, you can resolve and pray together, explore possible solutions together, and that's how you can change a winning and losing situation to a win-win situation. All right, I hope that was clear. Yes, ma'am. Yes, ma'am. Your involvement in the conflict. So how you're going to involve in the conflict? So you're going to see, is the conflict at stake worth the time and energy spent? Whenever you are in a conflict, the first thing that you have to do is, ఇది నా సమయం ఇచ్చేంత, సంఘర్షణలో ఖర్చు చేసే సమయము మరి శక్తి విలువైనదా కాదా? నేను ఇంత స్ట్రగుల్ అవ్వడము, ఇంత దానికి సమయం కేటాయించడము అవసరమా కాదా? Will it make any difference if I win? నేను గెలిస్తే
మరి ఏ రకమైనటువంటి తేడా మరి నాకు కలగచేస్తుందా లేదా? దేవుడు ఏమంటున్నాడు మరి కాన్ఫ్లిక్ట్ గురించి? వై యామ్ ఐ హోల్డింగ్ ఆన్ టు మై పొజిషన్ అండ్ హ్యావ్ ఐ కాంట్రిబ్యూటెడ్ టు ద కాన్ఫ్లిక్ట్? డు ఐ నీడ్ టు రిపెంట్ ఆఫ్ ఎనీథింగ్? డు ఐ నీడ్ టు రిపెంట్? నేనేమైనా తప్పు చేశానా? నా వల్లనే ఇది ప్రారంభమైందా? నేనే రకంగా పశ్చాత్తాప పడాలి అనేది మొదట మనము కూర్చొని అనలైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతో ఉన్నది. సో ఎవరైనా ఒకరు క్విక్‌గా మరి ఒక ఎక్స్‌పీరియన్స్ మీ టీమ్‌లో మీ టీమ్ మెంబర్స్‌తో పాటు మీరు ఫేస్ చేయడము మీరెప్పుడన్నా జరిగుంటే ప్లీజ్ కెన్ యూ క్విక్‌లీ షేర్? Yes, ma'am. Okay, moving on further, let us take this over later. Additional obstacles. ఇవే కాకుండా మనం ఇప్పటి వరకు ఎన్ని రకాల అడ్డంకులను చూసాము? 2 రకాలు మ్యామ్. 2 types of పర్సనల్ అండ్ External obstacles. external obstacles. సరే, తర్వాత ఇంకా ఆబ్స్టికల్స్ ఫ్రమ్ ద లోకల్ కమ్యూనిటీ, సోషో పొలిటికల్ ఆబ్స్టికల్స్ కూడా ఇవి ఇంకొక రకమైనటువంటి ఆబ్స్టికల్స్. లోకల్ కమ్యూనిటీ అంటే ఏంటి? సామాజిక రాజకీయాల వల్ల అడ్డంకులు రావచ్చు. తర్వాత స్థానిక సంఘము నుండి కూడా అడ్డంకులు కూడా రావచ్చు మనకి. అయితే మనము అటువంటి పరిస్థితిలో ఈ ఓవర్‌కమ్ ఎలా చేయాలి? ఈ ఎక్స్‌టర్నల్ ఆబ్స్టికల్స్ ఏదైతే సరే ఇప్పుడు నార్మల్‌గా మనకి వెన్ వి సీ ఆబ్స్టికల్స్ దట్ వి ఎన్‌కౌంటర్ ఫ్రమ్ లోకల్ కమ్యూనిటీ, వాట్ ఆర్ ద ఆబ్స్టికల్స్ దట్ వి ఫేస్? We can overcome, we can face opposition and criticism. We might that can come from any community of people, and where our leadership is exercised and where we have to exercise it at a degree of greater intensity. All right. So media ద్వారా రావచ్చు, local leaders నాయకుల ద్వారా రావచ్చు. Then how people are turning hostile towards Christianity, right? So ఇవన్నీ కూడా మనము మన సమాజంలో ఉన్నాయా లేదా? Are we experiencing it? Yes, ma'am. Are we experiencing political Yes, issues? we are experiencing. Yes, we are experiencing political issues. We are Yes, experiencing moral and ethical issues. We are experiencing anti-Christian groups in our community. So these are the obstacles. So how do we remove them? So whenever we have to want to remove these obstacles, God removed rebellious Saul from the kingship, so David, his anointed, could lead. మనం చూసాము ఇటువంటి ఆబ్స్టికల్ నాయకుల నుంచి, నాయకత్వాల నుంచి, రాజుల నుంచి వచ్చిన ఆబ్స్టికల్ మనము దావీదు విషయంలో మనం చూస్తున్నాం. తనకి మేజర్ అపోజిషన్ అడ్డము ఎవరు ఉండే? King Saul. కదా. మరి దాన్ని ఏ రకంగా దేవుడు తీశాడో మనము చూస్తున్నాము. క్రీస్తు వారు జన్మించినటువంటి సమయములో మరి తనకి అడ్డుగా ఎవరు నిల్చోనుండే? Pharisees and Sadducees. King Herod. Very good. King King Herod Herod was planning, he was contemplating to kill him, and that was a major obstacle. అయితే ఆ మేజర్ ఆబ్స్టికల్ ని ఎలా తప్పించారు ప్రభువు? స్వప్నం ద్వారా అబ్సల్యూట్లీ. అయితే మరి ఆ జ్ఞానులకి మరి దర్శనం ఇచ్చారు. మరి వేరే ద్వారం ద్వారా వేరే రూట్ లో మీరు వెళ్ళండి అని వారికి చెప్పడము జరిగింది. తర్వాత మనము జెనసిస్ 45 లో చూస్తే కూడా మరి యోసేపు జీవితంలో మరి అడ్డంకులు ఎవరో కాదు, తన ఇంటి వారే కదా. తన ఇంటి వారు, తన సహోదరులే తనకి అడ్డుగా వచ్చినప్పుడు మరి దేవుడు ఎటువంటి అడ్డునైనా కానీ మరి అది మనకి మంచిగా మార్చగలుగుతారు కదా. సో we have to remember that God can turn around every situation. Spiritual obstacles. So let's further see, not only like we have seen the personal obstacles, we have seen external obstacle, we have seen local community obstacle, and then finally let's look at spiritual obstacles.
spiritual obstacles ఎలా వస్తాయి, ఎక్కడ కనిపిస్తాయి? Do we see them, the spiritual obstacles? Are they visible to us? No, ma'am. No, We ma'am. No, can. they are not visible to us. And who creates or who brings this obstacle? Satan. Saturn. Satan brings this obstacle. So Satan is the source of all spiritual obstacles. And the word of God says that Satan comes to steal, kill, and destroy, right? Yes, ma'am. But what the word of God says, how the word of God encourages us, that we are more than conquerors. So మనం జయించగలుగుతామా ఎటువంటి స్పిరిచువల్ బ్యాటిల్ అయినా కానీ? Yes, Yes, ma'am. Yes, ma'am. జయించగలుగుతాం, తప్పక జయించుతాము. ఎందుకు? మనం ఇందాకే చూసాము, మరి దేవుని ప్రేమ ద్వారా మనము జయించగలుగుతాం. There is nothing that can separate us from the love of God, and if God is for us, there is nothing or nobody who can stand against us. Yes, ma'am. So the conclusion is, we can say that by the power of the Holy Spirit that is working in our life, we have access to every resource that we need to overcome obstacles and to be more than a conqueror in Christ. So this is the faith and this is the boldness that we need to have, and take courage, encourage yourself and tell yourself that God is on your side and God is with you, and you can overcome any and every obstacle. May God bless you. Thank you, ma'am. Thank Thank you. you. Praise the Lord. I So- welcome once again Brother Jerry and Brother David. Now over to you both. So beautiful you have explained, ma'am. Thank you, sister. God bless you. I think Brother David is not here. Brother Jerry? Hey, how are you doing today? Yeah, Sorry, praise I'm Lord, jumping brother. in late. Praise Lord, David. Praise Lord, David, sir. I hope Very you had good. a great time with David Joel yesterday. Yes, brother. Okay. Yes. All right, let's continue. Let's jump into multiplication by discipleship, how we can help believers grow in Christ. సో మనం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ మల్టిప్లికేషన్ బై డిసైపుల్షిప్. అంటే మల్టిప్లై ఎలా అవుతుంది? మల్టిప్లికేషన్ అంటే ఏంటండి? ఇంకొకళ్ళు నీ దగ్గర చెప్తే మల్టిప్లై 1 + 1 1 by 1. 1 into. Yeah, 1 into. No, Obedient. if we share to other person, he shares to other, then it multiplies. Those 2 persons will share to other 2, like that. Yes. Okay. సువర్తీకరణ యొక్క సాధనం ఇది మనం నిన్న నేర్చుకున్నాము. Yes, brother, please go ahead. The core value says God looks for men and women who disciple, coach, and mentor other leaders who in turn become leaders of leaders who effectively train others. అయితే మన కోర్ వాల్యూ ఏంటి అంటే, ఇతర నాయకులు శిష్యులుగా మరి కోచ్‌గా మరియు మార్గదర్శకులుగా ఉండేటటువంటి పురుషులు మరియు స్త్రీలు. వారు కేవలం ఒక కోచ్‌గా నాయకత్వాలే కాకుండా మరి నాయకులుగా ఉండేటటువంటి వారిని ప్రభువు ఎన్నిక చేసుకుంటున్నారు. So once someone gives his life to Christ, he becomes a disciple, a follower of Christ, but he or she needs to grow to mature and be a strong believer. That is the process of discipleship. అయితే మరి ఈ ప్రాసెస్‌లో ఎవరైతే ప్రభుని నమ్ముకొని ప్రభుకి శిష్యులుగా మారుతున్నారో, వారు అనుదినము కూడా మరి దినదినము కూడా ఎదుగుతూ ముందుకు సాగాలి. This session is meant to help us understand how we can make discipleship a priority if we want to see solid believers and leaders in our society.
అయితే ఎంతో మరి సాలిడ్ లీడర్స్ అంటే బలమైనటువంటి నాయకత్వము, ఎఫిషియంట్ నాయకత్వము అందరూ పొందుకోవాలి అంటే, కలిగి ఉండాలి అంటే మరి ఎంతగానో మనము ఈ విషయాన్ని మనము సరి అయిన రీతిగా నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఉంది. సిస్టర్ సుజాత, సిస్టర్ రెజినా, I request you all please to mute yourself. So discipleship is a process and it goes through different stages. First, a believer. శిష్యత్వం అనేది ఒక యాత్ర వంటిది. First, an unbeliever becomes a believer, and then the process of discipleship begins. అయితే మొదటిగా ఒక అవిశ్వాసి ఫస్ట్ స్టెప్ లో ఏముంటుందంటే, ఒక అవిశ్వాసి మరి డిసైపుల్ శిష్యత్వంలోకి మార్చబడతారు. Now, discipleship at this stage is very fundamental. You want to teach the new believers the basic things about the Christian life, like how to pray, how to do a devotional, how to be sure your prayers are answered, all of those basics of the Christian life to form a firm and strong foundation. ఒక మంచి పునాది ఈ స్టేజ్ లో మనము కలిగి ఉండాలి. ఎలా మనము ఒక మంచి పునాది కలిగి ఉంటాము అని అంటే, వాక్యాన్ని ధ్యానించడము, వాక్యాన్ని చదవడము, మరి ప్రార్థన ఏ రీతిగా చేసుకోవాలి, ప్రార్థనకు జవాబులు ఏ రీతిగా పొందుకోవాలి, ప్రభువుతో మరి సన్నిహితంగా ఉండి ఏ రీతిగా నడుస్తూ ఉండాలో, అది మనకి ఒక మంచి బలమైనటువంటి పునాది ఒక శిష్యత్వంలోకి మనల్ని నడిపిస్తుంది. So discipleship is very foundational in every Christian's life. శిష్యత్వం అనేది మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో. In Matthew 28:19-20, you can read that in the local language. ఎవరైనా దయచేసి మాథ్యూ 28:19-20 చదవండి తెలుగులో. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. So while Jesus was on earth, he modeled the Christian life to the disciples. అయితే ప్రభువారు మరి ఈ భూలోకంలో ఉన్నప్పుడు మరి శిష్యత్వము అనేది ఏ రీతిగా కొనసాగించాలి అనేది అది ఒక మరి ఆ పద్ధతి, ఆ విధానం అనేది ఇక్కడ తన ప్రాక్టికల్ గా తన శిష్యులకి చూపించి ఉన్నారు. He was teaching them so many things. He was showing them, and he was also living the life, in front of them. కేవలం వారికి బోధించడము, వారికి చూపించడమే కాకుండా తన కూడా మరి ఎటువంటి సమర్పణ కలిగి జీవించారో అది కూడా వారు చూసి ఉన్నారు. Very important. Okay. The Great Commission, the command that we have, the first imperative, the first important command there is to make disciples. అయితే మనము ఈ గ్రేట్ కమిషన్ లో ఇప్పుడు బ్రదర్ చదివారు కదా, అందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయము ఏంటి ఆ గ్రేట్ కమిషన్ లో అంటే శిష్యులుగా మార్చడము. ఈ గ్రేట్ కమిషన్ లో ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా శిష్యులుగా మనము మార్చాలి. Bible study is not discipleship, but Bible study is part of discipleship. అయితే మరి బైబిల్ గురించి మనము చదువుకుంటున్నప్పుడు మరి కేవలం ఈ శిష్యత్వము, శిష్యులుగా మార్చడం వరకే కాదు, కానీ ఇంకా చాలా విలువైనటువంటి విషయాలు ఉన్నాయి గ్రేట్ కమిషన్ లో. So these are the 4 verb words in the Great Commission. The first one is to go, which is an action word. The next one is make disciples, baptize, and teach. All those are verbs, which means that they need to be obeyed. అయితే మరి ఇవన్నీ కూడా క్రియలుగా మనము చూస్తున్నాం. యాక్షన్ వర్డ్స్ అంటే అవి మరి ఇంప్లిమెంట్ ఏ రకంగా చేయాలి, ఏంటి గో వెళ్ళడము, తర్వాత శిష్యులుగా మార్చడము,
తర్వాత బాప్తిస్మము ఇవ్వడము, బోధించడము. ఈ 4 కూడా యాక్షన్స్. ఇవి జస్ట్ కేవలం మాటల్లో అనుకోని, విని ఊరుకోవడానికి కాదు. కానీ ఇవన్నీ కూడా నిజంగా మరి చేయవలసినటువంటి క్రియలుగా చూస్తున్నాము. Amen. Okay. So Jesus and the disciples, if you look at the model that Jesus had, he had the crowd of people that were following him, but they were not his priority. He had the 120 in the upper room, they were not his priority. He had the 72. They are all believers, strong believers, but they also weren't his priority. Then we had Peter, John, and James. These are the people that Jesus focused more of his attention on. On Peter, in significant moments, he had Peter and John with him on the Mount of Transfiguration. They were his inner circle. They were the closest to him. And then he has an expanded version of 12, the 12 disciples. ఈ పిక్చర్‌లో మనం ఏం గమనిస్తున్నాము? ఈ పిక్చర్ అర్థం ఏంటి? మీకు ఇక్కడ కాన్సెంట్రిక్ సర్కిల్స్ కనిపిస్తున్నాయి కదా! మరి బయట నుంచి లోపల వరకు మనము చూసుకుంటే ఆ సర్కిల్స్ ఏ రకంగా ఉన్నాయో, బయట ఉన్న వాళ్ళు మరొక క్రౌడ్ అన్నమాట. ఎవరైతే ప్రభువుని వెంబడిస్తా ఉన్నారో గుంపుల్లో ఎవరైతే మరి దేవుడు యేసయ్య ఎక్కడ అద్భుతం చేసినా ఆయన వెంట వెళ్తూ మరి వాళ్ళంతా క్రౌడ్. మరి వారు ఔటర్ సర్కిల్‌లోనే ఉంటారు. వస్తారు, పోతారు, చూస్తారు, అద్భుతాలని చూస్తారు, వెళ్ళిపోతారు. తర్వాత మరి మనం చూసాం కదా పెంటెకోస్ట్ డేలో 120 మరి మాత్రమే కదా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. రైట్ ఆర్ రాంగ్? సో యాక్చువల్లీ ఎంతమందికి మరి ప్రభు కనిపించారు? అసెన్షన్ టైంలో 500 పీపుల్ ఉంటారు. కానీ దాంట్లో ఓన్లీ 120 మాత్రమే ఆ నెక్స్ట్ లెవెల్‌లోకి, ఆ నెక్స్ట్ సర్కిల్‌లోకి వస్తున్నారు. దాంట్లో కూడా మరి 2 జతలుగా మరి ప్రభువు మరి పంపించారు కదా! ఎంతమందిని పంపించారు? 72 డిసైపుల్స్‌ని ఏర్పరచుకున్నారు. సో వారు ఇంకా కొంచెం సమీపంగా ప్రభువుకు ఉన్నటువంటి వారు. అదే రీతిగా 12 డిసైపుల్స్ 12 మంది శిష్యులు కూడా మరి ఇంకా ప్రభుకి చాలా సమీపంగా ఉండి, ఆయనతో నడిచి, ఆయనతో పడుకొని, తిరిగి లేచి తిని ఆ రకంగా జీవించినటువంటి వారు. అయినా కూడా కేవలము 3 మాత్రమే పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు 3 మాత్రమే ప్రభుకి చాలా సమీపంగా, సన్నిహితంగా ఉన్నటువంటి వారు. వారు మరి ఆ కొండ మీద పునరుద్ధానము ఆ అనుభవములో కూడా వారు పాల్గొన్నటువంటి వారు శిష్యులు. So this diagram explains the different levels of relationships that Jesus had, during his time of ministry, and there are different levels of disciple making. ఈ డయాగ్రామ్ ద్వారా మనకి అర్థమైంది కదా! డిసైపుల్ మేకింగ్ అనేది చాలా లెవెల్స్‌తో కూడింది. క్రౌడ్ నుంచి మరి ఆ ఇన్నర్ సర్కిల్‌లోకి అంత రావాలి, ఆ కోర్ టీమ్‌గా మారాలి అనంటే మరి అన్ని లెవెల్స్ చూడొచ్చు. In your own leadership, you can have your core team. You can have 2-3 people that are your inner caucus, your core team that you talk with all the time, that you spend time discipling and preparing them. And then you can have a little larger group. They are not as close as though in your core team, the inner circle, like Peter, James, and John were to Jesus. They were the closest, So Jesus had them. He had the 12. He had encounter with the 72 and the 120 and the crowd. But his priority was on the 12 because these were the men that will take the gospel to the ends of the earth after the resurrection. అయితే మరి ఇక్కడ మనం చూస్తున్నాం కదా కోర్ టీమ్ అనేది మనము ఏ రీతిగా మరి ఏర్పాటు చేసుకోవచ్చు, ఎవరిని ఎన్నిక చేసుకోవచ్చు కోర్ టీంలో ఉండేటటువంటి వారు అంటే మనము చాలా మరి డీటెయిల్స్ కూడా మైన్యూట్ విషయాలు, పరిచర్య విషయము అన్ని చెప్పుకోగలిగి అన్ని విషయాలు వారికి బాగా తెలిసి ఉన్నటువంటి వారినే కోర్ టీంలో పెట్టుకుంటాము. అంత తగినటువంటి వారిని మాత్రమే మనము కోర్ టీంలో కలిగి ఉంటాము. Thank you for that prayer. So here is Paul talking to the church in Philippi. He told them, keep putting into practice all you learned from me and heard from me and saw me do. This is loaded.
మరియు మీరు So- నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. Amen. So ఈ he వాక్యం wants ద్వారా ఈ వాక్యం ద్వారా పౌలు మరియు శిష్యులను ఏ రకంగా పౌలు మరి శిష్యులను తయారు చేశారో, ఇందాక క్రీస్తుని ఏ రీతిగా మనం చూసి ఉన్నామో, పౌలు కూడా మరి తన అప్రోచ్ ఏ రకంగా ఉన్నదో ఇక్కడ చూస్తున్నాం. So here we see he's urging them to practice. He's urging them to practice all that they have heard from him. He's urging them to practice what they have also seen. అయితే మరి ఈ వాక్యంలో మరి తన శిష్యులకి ఏం చెప్తున్నారంటే, తన దగ్గర వాళ్ళు ఏవేవైతే తనలో చూసారో, తను ఏమేం చేయడము చూసారో, అవన్నీ కూడా మరి పాటించాలి అనేది వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. That is a picture of what discipleship looks like. You have an older Christian that is discipling you. There are some things that he will not teach you, but you will learn as you see him doing it. If you are there when he's counseling somebody that has a problem, you are learning how to counsel just by observation, by being around him, by listening to conversations. It helps you to shape you. రైట్. సో మనము ఒక నాయకత్వంలో ఉన్నప్పుడు, ఒకరి దగ్గర ఉండి మనము ఈ డిసైపుల్‌షిప్ అనేది నేర్చుకుంటున్నప్పుడు అన్ని విషయాలు వారు వివరించరు కదా! కొన్ని విషయాలు మనం ఎలా నేర్చుకుంటాము, వారిని చూసి, వారిని గమనించి మరి అనేక విషయాలు కూడా మనము నేర్చుకుంటూ ఉంటాము. So here we see a timeline, a discipleship timeline of Jesus. ఇది మరి యేసు ప్రభు వారి టైమ్ లైన్ మనం ఇక్కడ చూస్తున్నాము. Jesus actually, let me see this. Where is the? Okay, so Jesus had time discipling his disciples for the period of time of his ministry. యేసు ప్రభు వారి జీవితంలో మరి ఎన్ని సంవత్సరాలు డిసైపుల్‌షిప్ చేశారు, మరి ట్రైనింగ్ అంటే శిష్యులను ఏర్పరచుకున్నారు. 3.5 ఇయర్స్ కదా తన మినిస్ట్రీ. ఆ 3.5 ఇయర్స్ టైమ్‌లో మరి శిష్యులను మరి తను సిద్ధపరిచారు. And this time they were always with him. They walked the streets with him. They saw him casting out devils. They saw him healing people. They saw him raising the dead. They saw him confronting the Pharisees and Sadducees. They learned so much as they were with him and they were watching. అయితే మరి యేసు ప్రభుతో పాటు వారు నడుస్తూ మరి అనేక విషయాలు మరి ఏ రకంగా యేసు ప్రభు వారు చూస్తున్నారు, చేస్తున్నారు, మరి స్వస్థతలే కానివ్వండి, మరి అక్కడ ఉన్నటువంటి యాజకులతోటి కూడా ఏ రీతిగా మరి మాట్లాడుతున్నారు, ఏ రీతిగా వారిని ఖండించడము అన్నీ కూడా వారు గమనించి నేర్చుకొని ఉన్నారు. So they learned a lot from him, and when it was time for them to go and do ministry on the day after the day Pentecost, before he told them and they watched him ascend to heaven, they all went and began to reach out to the lost and teaching them, which I believe they were discipling them. యేసు ప్రభు వారు మరి పునరుద్ధానుడు అయిపోయిన తర్వాత మరి శిష్యులందరూ కూడా ఇంతవరకు ఆయనతో ఉండి మరి నేర్చుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఆ మేడగదిలో చేరుకొని పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్న తర్వాత మరి వారు ఏం చేశారు, వెళ్ళి మరి బోధను, సువార్తను ఇతరులకు ప్రకటించడమే కాదు, మరి ఆ ప్రాసెస్ లో శిష్యులుగా అనేకుల్ని మార్చడము ఆ క్రమంలో మనము చూస్తున్నాం. Then we had Paul, who had done all kinds of missionary journey, planted churches, appointed leaders, now sending follow-up letters to some of the churches, encouraging them in discipleship. మరి పౌలు మరి తన చరిత్రలో కూడా మనం చూస్తున్నాము తన పరిచర్య ఏ రకంగా చేశారు, మరి ఎన్ని సంఘాలు కట్టించారు, మరి ఆ సంఘాలకు మరి ఎపిసోడ్స్ మరి పత్రికలు ఏ రీతిగా పంపించారో, వారిని ఏ రీతిగా హెచ్చించారో, ఏ రీతిగా బలపరిచారో, ఇవన్నీ కూడా మరి తన పరిచర్యలో ఒక అంశంగా మనము చూస్తున్నాం. Paul discipled Timothy, and he helped Timothy to grow, to mature in his walk with the Lord.
అయితే మరి పౌలు మరి తిమోతిని మరి ఒక సన్నిహితమైనటువంటి శిష్యత్వంలోకి అది మెంటరింగ్ లాంటి మరి శిష్యత్వము కలిగి ఉన్నాడు తిమోతి పౌలు దగ్గర. And then he invested in Timothy. And today we have 2000 later, we have the contemporary disciples, which is you and me, the present day disciples of Jesus. We're also expected to go and do discipleship. అయితే అది మరి మొదటి సంఘములో మరి ఆ శిష్యుల తర్వాత ఒక 2000 సంవత్సరాలు పైగా మరి ఇప్పుడున్నటువంటి శిష్యులని కంటెంపరరీ శిష్యులుగా సమకాలీని శిష్యులుగా మనము గమనిస్తున్నాము. వారు ఎవరో కాదు, మీరు నేను. So here are some questions, workshop questions on the screen. Who discipled you? What did they teach you? How important was it for your spiritual growth? These are very important questions that will help open us up for more discussion. So who discipled you? Please answer. Who discipled you? మిమ్మల్ని ఎవరు శిష్యులుగా మీ ట్రైనింగ్ తీసుకున్నారు ఎవరి దగ్గర? The pastors. Do you remember what they taught you? Yes. Okay, that's very important. Discipleship at its best is providing a foundation for young believers to grow in their faith. మరి యవ్వనస్తులుగా ఉన్నటువంటి వారు లేదా అప్పుడప్పుడే మరి ప్రభువులోకి వచ్చినటువంటి వారికి డిసైపుల్షిప్ అనేది మరి శిష్యత్వం అనేది ఎంతో వారి ఎదగడానికి ఎదుగుదలలో సహకరిస్తుంది. Okay, so who is a disciple? ఒక శిష్యుడు అనగా ఎవరు? The one who follows the teacher. The one who follows the teacher. Okay, that's good. Any other one? The disciple of Jesus. Okay. And the disciple of ILI now. Oh yeah. So yeah, a disciple is also a learner, somebody who wants to learn about Christ so that he will have a strong foundation and grow. శిష్యుడు అనగా ఎప్పుడు కూడా నేర్చుకోవడానికి సిద్ధ హృదయం కలిగినటువంటి వారు మరి ఎప్పుడు కూడా ఎదగాలని ఇంకా కూడా నేర్చుకోవాలనేటటువంటి ప్రయాసం చేసేటటువంటి వారిని శిష్యులు అనొచ్చు. So let's look at some characteristics of a disciple. One of them is that a disciple has a heart of God. He is faithful, he's available, he is faithful, and he's teachable. అయితే కొన్ని లక్షణాలు మరి ఒక శిష్యునికి ఉండేటటువంటి లక్షణాల్లో మొదటిగా దేవుని కొరకు హృదయం కలిగినటువంటి వారిగా మనము గమనించుకోవచ్చు. రెండవదిగా దేవునికి అందుబాటులో అవైలబుల్ గా ఉన్నటువంటి వారు, దేవునికి మరియు ఇతరులకు విశ్వాసపాత్రులుగా మరి ఫెయిత్ఫుల్ గా నమ్మకత్వాన్ని చూపించేటటువంటి వారిని శిష్యులు అంటాము. టీచబుల్ బోధించదగినటువంటి ఆత్మ కలిగినటువంటి వారిని శిష్యులుగా అనుకోవచ్చు, మనం ఎంచొచ్చు. Amen. Thank you. So these are characteristics that you'll find in the life of a disciple. He has a heart for God. He wants to go and he will do even go the extra mile in order to do what God has asked him to do. మరి ఒక శిష్యుడికి కేవలం మరి ఈ గుణ లక్షణాలు కలిగి మరి ఇంకా ఎంత దూరమైనా వెళ్ళడానికి కూడా మరి పరిచర్య నిమిత్తము సేవ కొరకు ఎంతవరకన్నా తన మరి సమర్పించుకొని వెళ్తూ ఉంటారు. If the person is not teachable, you're likely going to just waste your time. So I pray the Holy Spirit will give us the prompt when we start doing this. బోధించదగినటువంటి ఆత్మ లేనటువంటి వారి మీద మనము సమయము వృధా చేసుకుంటూ ఉంటాము, ఒకవేళ అటువంటి వారు ఉంటే. Amen. Okay. How much time do we still have? We still have 1 hour. Okay. Yeah. Nearly 1 hour. Okay. So let's look at some tools for discipleship. These are
these are some of the spiritual disciplines that we can apply in our lives that is very foundational to discipleship. డిసైపుల్‌షిప్ నిమిత్తము శిష్యత్వం కొరకు కొన్ని సాధనాలు మనం ఇక్కడ ఈ పిక్చర్‌లో చూడొచ్చు. So first, you have the disciple. He's involved or learning and growing in his prayer, in his intimacy with God, in his scriptures, and in his obedience. ఈ మోడల్‌లో మనము ఏం గమనించొచ్చు, మరి మొదటిగా దేవుడు అక్కడ పైనైతే దేవుడు గాడ్ అని రాశారు. తర్వాత మరి ఆ హ్యాంగర్ లాంటిది మనం చూస్తున్నాం ఆ షేప్‌లో. అదొక డిసైపుల్‌కి ఉండవలసినటువంటి, శిష్యుడికి ఉండవలసినటువంటి క్యారెక్టర్స్. మరి ఎంత సమీపంగా ప్రభుకి ఉంటే మరి అంతగా మరి ఎలా సమీపంగా మారుతున్నాడు ప్రార్థన, మరి స్క్రిప్చర్స్ చదవడం ద్వారా, విధేయత ద్వారా మరి ప్రభుకి సన్నిహితంగా ఉండగలుగుతున్నాడు ఒక శిష్యుడు. So all these spiritual disciplines, they are very helpful in helping the new believer grow to maturity. And there are so many things also that you can do in the process of discipleship. ఈ క్రమంలో మరి శిష్యులుగా మనం మార్చబడే క్రమములో మరి కేవలం ప్రార్థన, మరి వాక్య ధ్యానము, మరి విధేయత చూపించి ప్రభువు చిత్తాన్ని చేసేటటువంటివే కాకుండా ఇంకా అనేకం ఉన్నాయి. సో మనము ఈ హ్యాంగర్ లాంటి ఇమేజ్ ఎందుకు వాడుతున్నాం డిసైపుల్‌షిప్‌కి అంటే, ఇట్ విల్ హెల్ప్ అస్, ఇట్ విల్ కీప్ అస్ హుక్డ్ కదా! మనల్ని దేవునికి హుక్ చేసి ఉంటుంది కాబట్టి మనము ఆ రకంగా మనము ఒక డిసైపుల్ గురించి గమనించొచ్చు. Yeah, so this is not an exhaustive list. There are still so many others. ఇంకా చాలా విషయాలున్నాయి. పాయింట్స్ మరి ఒక నాయకత్వం, ఒక శిష్యత్వం గురించి. Brother, you're on mute. I'm sorry. Okay, so I said prayer is very important in the process of discipleship. You're not only praying with the disciple, you're teaching the disciple how he can have direct conversation or communication with God. మరి ప్రాముఖ్యమైనది మరి శిష్యత్వంలో ప్రార్థన జీవితము ప్రతి ఒక్కరము కూడా కలిగి ఉండాలి కదా! ప్రార్థన కేవలం మనం చేసుకోవడమే కాదు, కానీ మరి ఇతరులకి కూడా మనము నేర్పించగలుగుతున్నాం. ఏ రకంగా ప్రార్థన చేయాలి, ఏ పరిస్థితుల్లో ఎటువంటి ప్రార్థనలు చేసుకుంటూ జయ జీవితంలోకి మనం నడిపింపబడాలి అనేది. So okay, so observing all of those spiritual disciplines, if we do not obey them, it doesn't make any difference in our lives. So it is very important that when we observe all of these spiritual disciplines and the characteristics of a disciple, we must follow it up with obedience. అయితే ఇన్ని నేర్చుకొని, ఇన్ని గమనించి, ఇన్ని చూసి, వాక్యాలన్నీ నేర్చుకున్న తర్వాత విధేయత మరి మనం కలిగి లేకపోతే అదంతా వ్యర్థమవుతుంది కదా! దేవుని వాక్యం ఏం చెప్తుందో దానికి మనము లోబడి జీవించాలి. అప్పుడే మనము ప్రభుకి నిజంగా శిష్యులుగా మార్చబడతాము. We have a discipleship tools. I don't remember if I shared it here with you or in another online meeting. It's called Christian to the Core. It's a discipleship material that is designed out of the 8 core values. They tailored it and made it specifically for discipleship. ఇది ఒక టూల్, ఒక సాధనము డిసైపుల్‌షిప్ శిష్యత్వం కోసము. బ్రదర్ మనకి ఇంకా షేర్ చేయలేదు. ఇది మరి 8 కోర్ వాల్యూస్ మీదనే దీన్ని కూడా ఒక కన్సైజ్ వేలో మనకి సిద్ధపరిచి పెట్టారు వాళ్ళు. So if you need that, you let Priya know, and she will let me know. I can send a soft copy to you. There's a version for established leaders, which you can use with your church leadership. There's a version for children, which you can use in discipling children. There's another version, I think, for youth, so you can disciple them. So I can send those soft copy to Priya, and she will get it down to you. Sure, brother.
I believe everybody will like to utilize this soft copy, this resource. Yes. Mm. Okay, I'll get those to you. Yeah, so here is the next and last workshop as we round up this session. The question is, who are you discipling? If not, what are the obstacles? Then what decisions do you need to make? If you have ఇందాక మీరు obstacles, ఎవరు okay. ఇందాక మీరు ఎవరు మిమ్మల్ని ఎవరు డిసైపుల్ చేశారంటే మీరు మీ సంఘ కాపర్లు పాస్టర్లు అని చెప్పారు కదా, మరి మీరు ఎవరిని డిసైపుల్స్ గా మారుస్తున్నారో ఎవరన్నా ఒకరి పేర్లు మరి చెప్పగలిగితే యూ కెన్ షేర్. లేదా Yeah, Let's have one or two people share. in my church, yeah, I can say. So I have a church. So in my church, there's a girl. She's the leader of the church. Her name is Choicy Selvaraj. She's so beautiful. Plays praise and also plays the drums, worships. She does well. So from childhood, she's coming to our church. Now she became a great preacher. She preaches, and that she also translates, and she leads the worship. And many people calls her to this ministry to help them. So now she's also visiting many villages, children's ministry. So this is how, through the help of the God, a child has become a leader to our church. That's amazing. That's powerful. Yeah, that's powerful. Thank you for sharing that. Anyone else? We can take one more before we conclude. ఇంకెవరైనా షేర్ చేసుకుంటారా? బ్రదర్స్ సిస్టర్స్, ప్లీజ్ టేక్ దిస్ ఆపర్చునిటీ అండ్ షేర్. మీరందరూ నాయకత్వంలో ఉన్నటువంటి ఆల్రెడీ లీడర్స్ యు ఆర్. Okay, brother, can we conclude this and we'll take up the workshop? Let's conclude. Yeah, so in conclusion, God has called us into a relationship with him, and he has called us to disciple the new believers. ముగింపులో మనం ఇక్కడ మాట్లాడొచ్చు అంటే జీవానికి జీవం పెట్టబడినటువంటి ముఖ్యమైనది, జీవానికి జీవం పెట్టాలి, అది ప్రాముఖ్యమైనది. There will always be obstacles on our way that would want to stop us from doing this, and I'm glad that Prayer taught on overcoming obstacles so powerfully. అయితే ఇందాక మనం ఫస్ట్ టాపిక్ లో నేర్చుకున్నాము ఆబ్స్టికల్స్, అడ్డంకులను ఏ రీతిగా జయించాలి, ఎదుర్కోవాలి, హౌ వి కెన్ బి ఓవర్కమర్స్ అని కదా. మరి అంత బలమైనటువంటిది మరి టాపిక్ మీరు నేర్చుకున్నారు కాబట్టి మీకు ఎటువంటి అడ్డంకులు వచ్చినా మీరు తప్పక జయిస్తారు. May God bless you all, and may he help us all to be disciple makers. Amen. Yes. Praise the Lord. Thank you, sir. Welcome. What is the next? We have the workshop. Yes, brother, we'd like to do the workshop because it's Saturday and we have little extra time. We'd like to utilize it for workshop. And tomorrow, actually today I planned for the discussion and I gave them few topics to come prepared to share their view. Last Saturday we discussed about one or two people spoke about servanthood. The same thing we can continue tomorrow, and today we'll like to complete the workshop on discipleship, multiplication workshop. So do we have tomorrow also class, ma'am? Tomorrow No, is Monday, sister. Monday. Sorry, Monday. That's why I'm asking. Okay. Regina sister is constantly Okay. working. So multiplication workshop is about strategizing on how we can equip leaders to continue spreading the gospel.
ఈ గుణాకరణ వర్క్షాప్‌లో, మల్టిప్లికేషన్ వర్క్షాప్‌లో నాయకులను మరి చేయడం, సన్నిధం చేయడము, సువార్త వ్యాపించేటటువంటి వర్క్షాప్ ఏ రీతిగా? Is the same core value. God looks for men and women who disciple, coach, and mentor other leaders who in turn become leaders of leaders who effectively train others. ఇందాక మనం గమనించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విలువ సేమ్ థింగ్. డిసైపుల్ చేయడానికి, కోచ్ చేయడానికి, మెంటర్ చేసి నాయకులు అయి మరి ఇతరులను కూడా నాయకులుగా తీర్చిదిద్దేటటువంటి స్త్రీ పురుషుల కొరకు ప్రభువు చూస్తున్నారు. At the end of this training, you're going to receive a certificate of participation to show that you're now part of the ILI global family. ఈ కోర్స్ అంతా ముగించుకున్న తర్వాత మరి 15 అవర్స్ కోర్స్ కదా ఈ మాడ్యూల్ 1 15 అవర్స్ కోర్స్. ఈ 15 అవర్స్ మీరు పార్టిసిపేట్ చేసిన తర్వాత మీకు ఈ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. Yeah, so on the last day after we're done, Priya is going to download your certificate and she will get it across to each one of you. Yes, brother. Yeah, so we're going to look at some leadership training tools. నాయకత్వం గురించి మనం ఏ రీతిగా చేయాలో దాని కొరకు కొన్ని సాధనాలు ఇక్కడ మనము చూస్తున్నాము. నాయకత్వ శిక్షణ సాధనాలు. So these are the trainings that we do in ILI, and we expect that after your graduation, you will not disconnect with ILI. You will all come together and be a part of this one big family. So that's why we want to familiarize you with all of these processes. అయితే మీరు ఈ ఒక కాన్ఫరెన్స్ ముగించిన తర్వాత మరి ఎవరి దారి వారు వెళ్ళిపోకుండా మరి మీరందరూ కూడా ILI తోటి మరి పెద్ద ఈ ఫ్యామిలీ తోటి కనెక్ట్ అయ్యి ఇంకా మరి ఈ అనేకమైనటువంటి ట్రైనింగ్స్ పొందుకోవాలని ఆశిస్తున్నారు. The History Makers Journey is the highest level of training that we do. That's our signature training. It has 30 sessions and workshops, and it's a minimum of 30 contact hours. మరి హిస్టరీ మేకర్స్ జర్నీ ఇది మరి లాస్ట్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ అని అనుకోవచ్చు. ఈ అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ లో మరి మనము 30 అవర్స్ మనము స్పెండ్ చేయాలి. మనం ఇక్కడైతే 15 అవర్స్ చేస్తున్నాము, అక్కడ డబుల్ 30 సెషన్స్ ఉంటాయి. 30 అవర్స్ మనము చేయాల్సిన అవసరత ఉంటుంది అందులో. So the History Makers Journey is also residential. It means the participants and the faculty will all stay together in a guest house. We don't meet online like this. We'll all be together in a guest house for 5 days. ఇది నార్మల్ గా ఈ హిస్టరీ మేకర్స్ జర్నీ అనేది ఒక రీజనల్ కాన్ఫరెన్స్ లాగా చేస్తూ ఉంటాము. మరి ఎక్కడన్నా మరి స్థలము ప్లేస్ తీసుకొని ఒక రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ లాగా ఒక క్యాంప్ లాగా ఏర్పరిచి మరి వారు కూడా ఇంటర్నేషనల్ ట్రైనర్స్, ఫెసిలిటేటర్స్ అక్కడి నుంచి వారు రావడము, మరి ఇక్కడ కూడా అందరూ ఎవరైతే ఈ ట్రైనింగ్ పొందుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా గ్యాదర్ అయ్యి ఆ రకంగా మరి ఇది కండక్ట్ చేయడము జరుగుతుంది. Then the next training we do is called the Module 1. The Module 1 is what we're doing with you right now. It has 15 sessions and workshops and is a minimum of 15 contact hours. ఇది బేసిక్ లెవెల్ మనం చేసేది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ అనొచ్చు. హిస్టరీ మేకర్స్ మాడ్యూల్ 1 ఇందులో మీరు చూసారు కదా 15 సెషన్స్ ఉన్నాయి. టోటలీ 15 కాంటాక్ట్ అవర్స్. Then we also have the History Makers Module 2. It consists of 17 sessions and workshops, and it's also a minimum of 17 contact hours. హిస్టరీ మేకర్స్ మాడ్యూల్ 2 ఇందాక నేను ప్రారంభంలో మీకు చెప్పాను ఏ రకంగా అండర్ ఈచ్ కోర్ వాల్యూ ఎన్నో సబ్ టాపిక్స్ ఉంటున్నాయి. సో మేము మాడ్యూల్ 1 లో కొన్ని సబ్ టాపిక్స్ కవర్ చేసాము. మాడ్యూల్ 2 లో మీకు ఇంకా 17 సబ్ టాపిక్స్ సెషన్స్ 17 అవర్స్ తీసుకొని ఈ మొత్తం అంతా టాపిక్ మీకు కవర్ చేయడం జరుగుతుంది. And okay, so let me say, if you do the module 1 and you do module 2, it's equivalent to doing the History Makers Journey because you would have covered the total number of sessions we have. రైట్.
సో మాడ్యూల్ 1 మీరు ఇప్పుడు ముగించుకుంటున్నారు. కంప్లీట్ ఆల్మోస్ట్ చేసుకుంటున్నారు కాబట్టి, నెక్స్ట్ మీరు మాడ్యూల్ 2 చేస్తే సరిపోతుంది. మీరు అడ్వాన్స్ లెవెల్ సర్టిఫికేట్ మీకు ఫుల్ జర్నీ చేసిన సర్టిఫికేట్ మీకు ఇస్తారు. Then Kristen to the core. I've talked about that already. I'm going to get those to pray. As soon as we're done, she will pass it over to you. క్రిస్టియన్ టు ద కోర్ దీని గురించి బ్రదర్ ఇందాక వివరించారు. అది నాకు పంపిస్తే నేను మీ అందరికీ షేర్ చేస్తాను. Now that you have graduated, I'm sure you're thinking of other people within your network, friends, family, ministry partners, co-workers, or even people that work for you that you would want them to experience this training. You will have an opportunity to mobilize them so that they can also be trained, and we can do that online. అయితే మీరు ఈ ట్రైనింగ్ చేస్తున్న ఈ సందర్భంలో మీకు ఇప్పటికే ఐడియా వచ్చేసి ఉండొచ్చు. ఈ ట్రైనింగ్ ఎవరెవరికి ఉపయోగకరంగా ఉంటుంది. మీ గ్రూప్స్‌లో మరి మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నటువంటి వారు మీ సంఘమే కావచ్చు, మీ రిలేటివ్సే కావచ్చు, ఫ్రెండ్సే కావచ్చు. ఎవరికి ఇది అనేది మీకు తెలుసు. ఎవరిని మీరు ఇది షేర్ చేయాలి, ఇన్వైట్ చేయాలి ఈ ట్రైనింగ్‌కి అని. So when you begin to train, because a lot of you will become trainers at the end of this, make sure that you observe and keep the ILI standards. We must leave the material and the training better than we receive it. మీరందరూ ఈ ట్రైనింగ్ ముగింపులో మీరందరూ కూడా ఇంకా నెక్స్ట్ మీరు ట్రైనర్స్‌గా మార్చబడుతున్నారు కదా! మీరు ట్రైనింగ్ ఇప్పటి వరకు పొందుకున్నారు. రేపు మీరు ఇలాంటి గ్రూప్స్‌ని గ్యాదర్ చేసి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. సో మీరేం గమనించుకోవాలంటే ఈ ఐఎల్ఐ ఏదైతే స్టాండర్డ్స్ సెట్ చేశారో, ఏవైతే కోర్ వాల్యూస్ ఇక్కడ మరి వారు డిజైన్ చేసి మనకి ఇచ్చారో, వాటిని మనం ఏ రీతిగా మనం నేర్చుకున్నామో దానికన్నా గొప్పగా ఇంకా బెటర్‌గా ఇతరులకు అందించగలగాలి. Make sure you maintain the standards, the highest standards, no compromise. సో ఎక్కడ కూడా మీరు తగ్గించుకోవడము కానీ, కాంప్రమైజ్ అవ్వడము, నంబర్ ఆఫ్ అవర్స్ టీచింగ్ అవర్స్ కానీ బ్రదర్ ఏ రీతిగా చెప్పారో 15 అవర్స్, 17 అవర్స్, 30 అవర్స్ అక్కడ ఆ విషయంలో కూడా మీరు తగ్గించుకొని ఏదో మీరు కాంప్రమైజ్ వేలో అందించడము, అది కంప్లీట్ చేయడము అటువంటివి చేయకుండా మరి ఏవైతే వారు చెప్పారో ఇన్ని సెషన్స్, ఇన్ని గంటలు అది మనము పాటించవలసిందే. Building a team. One of the things you would want to do is to build a team. We have a team and a leadership in India. In fact, our international director for India just returned from India a few days ago. He oversees the South Asian region, and India is a big part of it. So it is important that you build a team. If you want to be connected with the team there, fine. If you don't, there are within ILI, we can have multiple teams. You guys are on Priya's team because she brought you in and she is involved in training you. So building a team is important. మరి టీమ్‌ని ఏర్పరచుకోవడం అనేది ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మీరందరూ కూడా మరి నా టీమ్‌లో మరి నేను ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేశాను కాబట్టి నా టీమ్ కింద వస్తున్నారు. అలాగే మరి ఒకవేళ మీరు ఎక్కడన్నా ఆర్గనైజ్ చేయాలనుకుంటే మీలోనే మీరు ఎవరైతే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారో, ఇప్పుడు బ్రదర్ ఏ రీతిగా జెరీ బ్రదర్ వీళ్ళందరూ వచ్చి మనకి ఒక్కొక్క టాపిక్ నేర్పించారో, అలాగా మనం ఈ ఇద్దరు ముగ్గురు కలిసి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా మీరు ఇక్కడ రీజనల్ హెడ్ తోటి కనెక్టెడ్ అయ్యి ఇవన్నీ మీరు వారి దగ్గర పర్మిషన్స్ తీసుకొని వివరించి మేము ఇలా చేయాలనుకుంటున్నాము. మాకు మీరు ఒకవేళ ఇండివిడ్యువల్‌గా చేస్తున్నారు. మీకు ఫెసిలిటేటర్స్ సపోర్ట్ ఏదైనా కావాలి అంటే వారు రికమెండ్ చేస్తారు. బికాజ్ సౌత్ ఏషియాకి ఉన్నటువంటి హెడ్ ఎవరైతే మరి మన ఇండియన్ అయి ఉంటున్నారో మరి వారితో కోఆర్డినేట్ చేయాల్సిన అవసరత మనకి ఉంటుంది. Amen. Okay. Then the multiplication plan. How do we multiply? How do we get more people to be a part of the ILI training? First, use existing structures. Use relationships that you already have. Use the connections you have with Christian leaders and churches and even Christians in the marketplace. Use those existing structures to begin to identify and mobilize those that you want to go through the training.
అయితే ఈ గుణాకరణ ప్రణాళిక అనేది, ఈ ప్లాన్ అనేది ఏ రీతిగా ఉన్నది అంటే, ఇప్పటికే ఆల్రెడీ వాళ్ళు డిఫైన్ చేసి, నిర్మాణించి ఇచ్చినటువంటివి మనము క్రమం తప్పకుండా అది పాటించాలి. Second, you can start a discipleship group in your home, in a neutral place, in the church, under the tree, wherever you want to. Start a discipleship group with a small group of young believers that you want to begin to invest in them so they can grow and be mature. రెండో స్టెప్‌గా మరి శిష్యులని ఎవరైతే మీరు ట్రైన్ చేయాలనుకుంటున్నారో వారిని గ్యాదర్ చేసి శిష్యత్వపు గుంపుని, ఒక చిన్న గుంపుని మరి యవనస్తులని మీరు ఏర్పాటు చేసుకోగలిగితే, సెలెక్ట్ చేసుకోగలిగితే చాలా బావుంటుంది. And then invite people or those within your networks to on-demand training. Now, on-demand training is a platform that we have that looks something similar to Facebook, kind of like Facebook, but it's designed in a way that you can go through all of these courses at your own pace. You can finish it in 1 day, you can finish it in 6 months, you can finish it in 2 years, no matter how long it takes you, you have to finish it before you graduate. So on demand is for busy people who cannot meet online, who cannot meet physically, but they have the app and they can study and go through the courses at their pace. Sorry, Priya, I talked so long. I hope you captured all. దట్స్ ఆల్ రైట్. సో ఆన్ డిమాండ్ ట్రైనింగ్ అనేది ఇంకొక మోడ్ ఆఫ్ ట్రైనింగ్ మనం చూసాము. ఇది ఆన్‌లైన్ ట్రైనింగ్. మనం చేస్తున్నది ఆన్‌లైన్ ట్రైనింగ్. ఆఫ్‌లైన్ ఇన్ పర్సన్ ట్రైనింగ్ ఇంకొక మోడ్. తర్వాత థర్డ్ మోడ్ వచ్చేసి ఆన్ డిమాండ్ ట్రైనింగ్. ఆన్ డిమాండ్ ట్రైనింగ్ ఎవరికి అందిస్తున్నాము అంటే, ఎవరికైతే టైం లేదు, జాబ్ చేసుకుంటూ మరి ఇంట్రెస్ట్ ఉంది ట్రైనింగ్ చేయాలని, ఇవన్నీ కూడా పట్ల మరి మక్కువ ఉన్నా కానీ టైమ్ కన్‌స్ట్రెయింట్, టైమ్ లిమిటేషన్స్ ఉన్నటువంటి వారు అండ్ టెక్నాలజీ తెలిసిన వారు. ఎందుకంటే అది ఒక మైటీ నెట్వర్క్స్ అనే ప్లాట్‌ఫార్మ్ మీద దాన్ని అమర్చారు. ఈ కోర్సెస్ అన్నిటిని కూడా వారు అక్కడ మరి వీడియోస్ లాగా మరి టెక్స్ట్ రూపంలో మరి అందులో వారు దాన్ని అమర్చి పెట్టారు కాబట్టి మీకు టెక్నాలజీ వస్తే మరి అటువంటి వారు ఈ 58 మెంబర్స్ ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నారు కానీ హార్డ్‌లీ ఒక 30 మెంబర్స్ కూడా మరి సరిగ్గా క్రమంగా రావట్లేదు కాబట్టి వి అండర్‌స్టాండ్ మీకు కూడా కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. సో, మిగతా వారు ఎవరన్నా ఆన్ డిమాండ్ చేయాలనుకుంటున్నారు. మాకు తెలుసు ఎలా వాడాలి, టెక్నాలజీ ఎలా వాడాలి. మేము చదువుకొని మాకున్నటువంటి సమయంలో మేము దాన్ని ఆ ట్రైనింగ్‌ని ముగించుకుంటాము అన్న వారికి ఈ లింక్ అనేది నేను ఇవ్వగలుగుతాను. All right, thank you. So, let me also mention about on demand. If you have a group of people that you want them to go on demand, we can create a closed group for you on the platform that it will just be you and some of the few people you want to train in India or somewhere else. You alone will be in that group and you will be the moderator moderating all of that training and make sure learning is taking place. సేమ్ థింగ్. సో, మరి జస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక మోడరేటర్ లాగా ఉండి మీకందరికీ లింక్స్ ఇచ్చాను. కానీ ఇది లైవ్ క్లాస్ ఇలా జూమ్ లాంటిది కాదు. మీ ఓన్ టైమ్‌లో మీరు అది ఓపెన్ చేసుకొని మీకెప్పుడు వీలవుతుందో అప్పుడు మీరు కొంచెం కొంచెంగా ఒక్కొక్క చాప్టర్ మీరు కంప్లీట్ చేసుకున్నా సరిపోతుంది. అలా చేసినా సరిపోతుంది. కాకపోతే ఒక క్లోజ్డ్ గ్రూప్ లాగా ఉంటారు. మీరు ఒక్కొక్కరు కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకందరికీ సర్టిఫికేట్స్ ఏ రీతిగా అందించాలో అది ఒక మోడరేటర్‌గా చూసే బాధ్యత నాదుంటుంది. And then You attend flight school. Flight school is a training of that is designed for alumni, those who have gone through the training you're going through and have graduated, and they want to continue, mobilizing and training leaders. They want to know more. So flight school is designed to give you that training and access to all of the resources that you will need for training leaders.
అయితే మీ అందరికీ ఇప్పటి వరకు చెప్పినవన్నీ పాయింట్స్ అర్థమయ్యే ఉంటాయి కదా! ఇంకా నెక్స్ట్ లెవెల్ మేమిప్పుడు ముగించుకున్నాము. మేము ట్రైనింగ్ పొందుకున్నాము. మేము ఇతరులను ఇంకా ట్రైన్ చేయాలి అనుకుంటున్నాము అన్నవారు మరి ఈ ఒక చిన్న షార్ట్ ట్రైనింగ్ ఉంటుంది. అదర్ దాన్ మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 అండ్ జర్నీ కాకుండా ఈ ఫ్లైట్ ట్రైనింగ్ అనేది ట్రైనర్స్, లీడర్స్‌గా మార్చడానికి మీకు అన్ని రిసోర్సెస్ ఇవ్వడానికి ఆ ట్రైనింగ్ అనేది ఉంటుంది. So you're now invited to mobilize leaders and begin to train online. And when you mobilize them, like Priya is doing now, we hope that you also will participate in teaching a session or some sessions. సో ఆన్‌లైన్ ఒకవేళ మనం ఇలాంటిదే మరలా కంటిన్యూ చేస్తున్నాము. ఇంకొక బ్యాచ్ చేస్తున్నామనుకోండి. అప్పుడు మరి మీకు కూడా ఫ్లైట్ ట్రైనింగ్ చేసిన తర్వాత మరి ఒక అంశం మీద బోధించడానికి, నేర్పించడానికి అవకాశము ఇవ్వడానికి వీలు పడుతుంది. If we were meeting in person right now, this is the question we're going to be addressing. We'll split ourselves into groups, into small groups, especially if we come from the same area. We'll make sure those that come from the same area are together in one group. And then we ask ourselves, what can we do to multiply History Makers training in the community we live and serve? So how can we mobilize and do this training within our community? That is something that you need to think of, you need to plan, and you need to coordinate with Priya and myself, and we'll help make that happen. Do you want me to send them into break rooms now and do this? Oh, it's possible if they can, yeah. Do they all come from the same area? Do మీరందరూ they all know each ఇక్కడ other? హైదరాబాద్‌లో They all know each other. We all know each other. Oh, okay, yeah. So we can give them 10 minutes. No, give them 7 minutes. How much time do we have? It is 7:31 now. We're supposed to have ended? No, we have another 20 to 25 minutes. Oh, okay. So give them 7 minutes to break out and let them discuss this question. What can we do to multiply trainings? And then they should write down their notes. You don't have to have a specific day and say you're going to do it in the next week. You don't have to say you will do it next month. You just within the next 90 days, which is this 90 days challenge. Within the next 90 days, who are those that you can mobilize to get a training? Some people will mobilize people in 30 days, some in 60 days, some in 90 days, some even over 90 days before they are able to do the training. So that is what you're going to be discussing in that meeting. How can we mobilize? What networks? Who are those that we can put together so they can attend this training? Yeah. So please break them out, 7 minutes, come back. అయితే మిమ్మల్ని ఇప్పుడు బ్రేక్ రూమ్స్‌లోకి నేను డివైడ్ చేస్తాను. ఒక 4 గ్రూప్స్ లాగా చేస్తాను. ఈ 4 గ్రూప్స్‌లో మీరు ఏం డిస్కస్ చేస్తారంటే 90 డేస్ టైమ్‌లో అంటే 3 మంత్స్ పీరియడ్‌లో మీరు ఏ రకంగా మీరు ఒక స్మార్ట్ గోల్ ఇప్పుడు మీరు చేసి మాకు చూపించాలి ప్రాక్టికల్‌గా. మీరేం చేయబోతున్నారు? ఏ రకంగా ట్రైనింగ్ చేయబోతున్నారు? 90 డేస్‌లో మీరు ఏ రకంగా ప్లాన్ చేసుకొని దాన్ని సెట్ చేసుకోవాలో అది చేస్తారు మీరిప్పుడు. All right, everybody ready? Ready? Yeah? So 21 people I can see here. I'll divide into 4. Start joining. Four rooms ఉన్నాయి. Everybody please start joining and start your discussion. Take your papers, pen and papers and start writing your smart goal for 90-day challenge. రూమ్ 2లో ఇంకా జాయిన్ అవ్వలేదు. సిస్టర్ ప్రియాంక, పద్మ, ఎస్తర్, మాధవి, పవన్ మీరందరూ జాయిన్ అవ్వాలి రూమ్ 2లో. అండ్ యూ షుడ్ స్టార్ట్ యువర్ డిస్కషన్. రూమ్ 3లో కూడా ఆనంద్ గారు
Oh, yes. Join again. I hope everybody is safely back. Yes, ma'am. I hope you all Yeah. had a very good discussion. Yeah, it's so nice. Good team we have. Wonderful. Now we will give you a time to share one person from the group only who understands and who can tell us what is the SMART approach that you have taken towards this. Okay? Yeah. Henrita sister can also lead us. No, you do it. You do it. You do better. Actually, what we had discussed in our group. So first of all, so you have to select the volunteers among our church. Then what we are learning from ILI. So the same thing we have to teach others and make the disciples through the WhatsApp groups now, because everyone have a WhatsApp group. It's easy to contact each other. It's convenient. They are and also they are families like housewives are there. Though goes to job also, and some personal also, family, friends. So like this, we can contact, train up them, tell them what is the importance of the training leadership. So this is what we have discussed. Do you have an achievable and realistic target, sister? Already time bound is 90 days. We have already mentioned that. Yeah. So what is your A and R? A and accurate, R is realistics, no? Actionable. Actionable, yeah. Achievable or actionable. We have to go to the field, the place which is suitable for us, to the best way that we can go and contact this, share the word of God to them. And we have to give them confidence. We can raise them what the talents they have. So teach them, train up them, so they may go to other place to train up others. Okay. Next, Brother Shashi, are you going to share from your team? Yes, sister. Okay, please. Specific, personal approach means the person we meet, we need to share about the core values and ask them to join us. Like that, we are having 90 days. So in our HSC group or wherever we meet or where gathering, if you can explain them about the core values and ask them to join, they will be interested. So if we can because we are having more days, so daily we can contact by phone or when we meet a person. At least if you have 5 people also, daily if you can tell them, then it's very good. We can have good number by 90 days, because five people in a day might not be problem for a group. Individually it may be problem, but as a team like 4 5 members, if we meet, everyone can meet some person. If we can share this good news to them about ILI, no, the core values that being taught here, then in the 90 days we can have a good group, big group. That's what we felt, because these are all means we can do it, and they are realistic also. 5 people a day, like that, if we can target for 90 days, we can have at least 100 people in the next group. That's what I feel. So Thank you, brother. The specific, goal or mission that we are taking here is to conduct a workshop for, say, module 1. Okay, maybe your plan is to conduct a monthly one workshop. Then your M can be, it can be maybe your okay, a monthly one workshop of ILI. Okay. monthly one workshop. Say 30 people you are taking per workshop. Then if you are targeting 100 people to cover or gather or finish the training for 100 people in this 3 months period, that will be your actionable goal. Yes, And your realistic will be, of course, you can do it individually because it is online, or you can have a 2 or 3 people team, and easily you can achieve this in the 90-day period of time. So Yes, what sir. Brother Jerry says about this?
I think these are great ideas you're already putting together, and you should continue to narrow it down and be more specific. Now you may not have specific dates or even venue, but you may say, hey, we want to do it in Hyderabad, or we want to do it in New Delhi, but you need to figure out within the 90 days, what's the date that we can put together these leaders for the training. So you work on the venue, work on the date, and then once you get more details, you can now start narrowing down on who are the ones that are going to teach. What time are we going to schedule for this? So you work out all those details. Yes, brother. Thank you. Sir, whom I should contact if I have to get updates? Contact with Priya. Sister She Priya. will help you in For coordinating example, on I all am of in the planning. Hyderabad. Yeah, Priya sister is available. Yeah, she will help with all the coordination, and we will talk back and forth with her. Brother, just a doubt, even if we are doing any regional conference or offline conference, then they have to go ahead with teaching, like now they are trained, they have received the training. They can continue conduct the training themselves, or do they have to wait for somebody else to come and help them? Well, yeah, so I think we should invite them to attend the flight school training. The next flight school training we have in July is just a 1-day training, and it's roughly 2 hours, about 2 hours. We'll finish it. It will help prepare you on how you can organize a training, what you need to do, all of those little details, and how you can do registration and all that. So I will let Priya know what date we're going to have the next flight school. It's going to be in July, so that she can send you the link to register and participate. After that, you should be able to mobilize people to train them, because you have a bigger picture on all of those back details. Okay, brother. Yeah. Thank you. Anything else you want to ask? So, brother, I think that's it. We are done for the day. Yeah. Would you like to pray for everybody? Okay. Yeah, I will. So what All I right, have let's asked, pray. I should repeat. I would like to know the contact number to get the updates. Brother Yeah. Johnson, Yes. you're there in the group, WhatsApp group. Are you there? Yeah. I Are am you in the there? WhatsApp group. Yes. Yes. Okay. Otherwise, you can also take from anyone my contact number and you can join that group. Brother You give Shashi me will contact Yeah, I number. will give you. Brother Brother, Shashi I will. will give you. I'll send you. Okay, Sashi. Yeah. Yeah. Please. Right. Okay, brother. Thank All you. right, let us pray. Lord, we're grateful for the time we shared today, just learning about how we can overcome obstacles in the calling and ministry that you've entrusted to all of these leaders. There are times of difficulty, but God, you've promised that you will be with us and you will not leave or forsake us. So, Lord, we pray that you help us all to experience your presence, even in those moments of doubts and challenges and obstacles. And we pray that you help us to be leaders who are multipliers, who are investing in the younger generation or in the younger believers so they can grow to maturity. And as we also fine-tune plans for them in response to the 90 days challenge, we pray, Lord, that you will give them all the ideas, the people, the dates, and how they can mobilize these people also to get trained and be equipped for their ministries and calling. Be with us for the rest of the evening. In Jesus' name, amen. Amen. Praise the Lord. Thank you, Amen. Brother Terry. So we'll see you all on Monday. Yes, Yes. brother. Yes, brother. Okay. All right. You have a great weekend. For those of you that are preaching, have a great time preaching tomorrow. Yeah. And we'll meet again on Monday. Yes. All right. Johnson, brother, మీరు Goodbye. రాపాక్ జాన్సనే కదా? Thank you. అవును సార్ అవును. Okay, I'll send. Thank you. రాపాక్ Okay. జాన్సన్. Thank you, everybody. Have a nice Have a evening. good Thank you. weekend, Thank you, Brother everyone. Terry. Bye, everyone. Bye. Hi, everyone.